నమస్తే అండి, వెల్కమ్ టు నీరీస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాం మేమైతే. అంతే కదండి, మరి ఏం చేద్దాం, ఫోన్ల నుండి పలకరించడమే. మీ అందరికీ థ్యాంక్ యూ అండి, ఎందుకంటే మా వీడియోలు చూస్తున్నారు కాబట్టి. ఇంకా నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఎందుకంటే వీడియోలు చూస్తున్నారు, మీరు కామెంట్స్ చేస్తున్నారు, అందుకు మీకు చాలా మేము రుణపడి ఉన్నాం. ఎందుకంటే మేము చేసిన కష్టాన్ని మీరు గుర్తించి మాకు సపోర్ట్ చేస్తున్నారు. అందుని బట్టి మీకు అసలు ఏం చెప్పినా నేను తక్కువనేనండి, నిజం చెప్తున్నాను కదా. అంత మాకు మీరు అదేందో ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి అందరికీ. మంచి మంచి రెసిపీలతో మేము వస్తూనే ఉంటామండి. ఇంకా మీరు కామెంట్స్ చేస్తున్నారు కదండి, కామెంట్స్ చేసిన రెసిపీలు అన్నీ మ్యాక్సిమం నేను అన్నీ చేస్తున్నానండి. ఇంకా మీకు ఏమైనా కావాలంటే కూడా నాకు కామెంట్స్ చేయండి. కొత్త రెసిపీ ఏమైనా ఉంటే మీ దగ్గర నాకు కూడా షేర్ చేయండి, నేను చేస్తానండి. అది అంతేనే కదనే, అంతే. కొత్త కొత్త వెరైటీస్ మీ దగ్గర ఉంటే మాకు చెప్పండి, మేము చేస్తాం. ఈరోజు కూడా ఒక మంచి బేకరీ ఐటెంతో వచ్చినామండి మేము. బేకరీ ఐటెం అంటే మనం ఫస్ట్ బేకరీ పోగానే మనం ఏం చూస్తాము, కారీలు చూస్తాం. కారీలు చాలా బాగుంటాయి, టీలోకి, మిల్క్లోకి, పిల్లలకి, మనకైనా అందరికి ఇష్టం అవి. అదే మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా సూపర్ కదా. అది అందు గురించనే నేను ఇంట్లోనే కారీలు చేస్తున్నాను బేకరీ స్టైల్లో. ఒకసారి చూడండి, నో బేకింగ్, మామూలుగానే మనం ఇంట్లో ఎట్లా చేసుకుంటాం అట్లా నేను చేసి చూపిస్తాను మీకు. ఈజీగా మన పిల్లలకి మనమే వేసి పెట్టుకునే అదృష్టం మనకే ఉండాలి. వేరే వేరే దగ్గర నుండి బేకరీల నుండి అన్నీ తెస్తాం కదండి మనం, వాళ్ళు ఎట్లా చేస్తారో మనకు తెలుసు అన్నీ. కాకపోతే ఏంటంటే మనం కొంచెం కష్టపడితే మన పిల్లలు హెల్తీగా ఉంటారు అంతే. మనం హెల్తీగా ఉంటాం, మన పిల్లలు హెల్తీగా ఉంటారు అంతే అండి. ఇప్పుడు ఏమేం కావాలి నేను చెప్తాను. నేను ఈరోజు బేకరీ స్టైల్లో కారీలు చేస్తున్నానండి, అంతే. అదే రెసిపీ. ఇప్పుడు మనకేం కావాలో చూద్దాం రండి. మనకు ఏం కావాలండి బేకరీ కారీలకి? ఈరోజు మనకు వచ్చేసి మైదా పిండి తీసుకున్నానండి. నేను ఒక గిన్నె కొలతతో తీసుకున్నాను. నేను మీ ఇష్టం, మీరు తక్కువనైనా వేసుకోండి, ఎక్కువనైనా వేసుకోండి. నేను ఒక కొలత అనేది మన ఇష్టము. నేనైతే ఒక గిన్నె తీసుకున్నానండి మైదా. అంటే ఒక లెక్కకైతే 1/2 kg ఉంటుందండి. ఇది ఇష్టం, 1/4 kg కూడా వేసుకోవచ్చు, ఎంతనన్నా వేసుకోవచ్చు. ఇది 1/2 kg మైదా అండి. బటర్ వచ్చేసి ఒక 3 స్పూన్లు ఉంటుందండి బటర్. ఇది చూడండి, ఈ బటరు. మళ్ళీ ఇది నాకు ఇది కూడా మైదానేనండి. ఇది బైండింగ్ గురించి అని నేను పక్కన పెట్టుకున్నాను, అది నేను చూపిస్తాను మీకు ఇది ఎట్లా చేయాలనో. ఇంకొక విషయం ఏంటంటే, మనము కారీలు మనము ఈ కిచెన్ ప్లాట్ఫామ్ మీదనే చేస్తున్నామండి. ఎందుకంటే కొంచెం మనకు మంచి ఫ్రీగా చేయడానికి బాగుంటుంది. అందు గురించి నేను కిచెన్ ప్లాట్ఫామ్ మీద నేను చేస్తున్నాను. మీరు నన్ను ఏమనద్దు, ఎందుకంటే మన ఇంట్లో ఏదైనా మనం శుభ్రంగానే పెట్టుకుంటాం కదండి. అట్లనే నేను ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద నేను చూపిద్దాం అనుకుంటున్నాను. అట్లయితే మనకు చాలా బాగా వస్తాయి. కొంచెం మనకు చేస్తుంటే కూడా మనకు మంచిగా ఉంటుంది అట్లా. అందు గురించి అనేసి నేను ప్లాట్ఫామ్ మీద నేను ఈరోజు కారీ చూపిస్తానండి మీకు. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే, ఇవి రెండు కలిపి మనం ఫస్ట్ బ్యాండింగ్ చేసుకోవాలండి. అది ఎట్లా చేయాలో నేను చూపిస్తాను మీకు. చిన్న కడాయి పెట్టినానండి నేను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, కొద్దిగా ఆయిల్ వేసుకున్నా నేను. దాంట్లోనే మన ఈ బటర్ మొత్తము వేసుకోవాలండి. బటర్ అంతా వేసేసుకోవాలి మనం. చూడండి, ఇగో అంతా ఈ ఆయిల్లోనే మనం ఈ బటర్ కూడా వేసుకోవాలి. మనకి ఇది మెయిన్ అండి, ఈ స్టెప్ మనకు మెయిన్. అదే చెప్తున్నా నేను. కొంచెం ఇది మనకు కరగాల బటర్. వేడికి ఊరికనే మనకు మెల్ట్ అయిపోతుందండి అంతే. రూమ్ టెంపరేచర్లో పెట్టినాం కానీ కొంచెం ఇంకా కొద్దిగా గట్టిగానే ఉన్నదండి. చూడండి, ఇప్పుడు మనకి ఇదంతా కొంచెం మెల్ట్ అయింది కదా. ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేయాలంటే, మన పిండి ఎందుకు తీసుకుంటున్నామంటే, మనము ఇప్పుడు నేను 1/2 kg తీసుకుంటున్నాం కాబట్టి క్వాంటిటీ ఎక్కువ ఉన్నదండి నాకు. 1 2 3 4 ఒక 5 స్పూన్ల
పిండి తీసుకున్నానండి నేను. చూడండి, ఇది మనకు వచ్చేసి బైండింగ్. స్టవ్ ఆఫ్ చేసేసిన నేను. ఈ వేడికే మనకు అంతా ఇది అయిపోతుంది. కొద్దిగా చల్లారింది అనుకోండి, మనకు కొంచెము ఇది గట్టి పడుతుందండి. అంతే, ఇది అయిపోయిందండి మనకు. ఇది దీని స్టెప్. ఇది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పిండి కలుపుదామండి మనము. ఇప్పుడు మనం పిండి కలుపుదామండి. చూడండి, పిండిలో మనం ఏం వేసుకొని అవసరం లేదండి. ఒక చిటికెడంతా సాల్ట్ మట్టుకు మనం వేసుకోవాలి అంతే. మనకు సాల్టెడ్ బటర్ మనం వేసినాం కదా బైండింగ్కి, అదే మనకు సాల్ట్ మంచి సరిపోతుంది. అంతకంటే ఎక్కువ వద్దు, కొంచెం అంత వేయమ్మా, చాలు. కొద్ది అంతా మనము సాల్ట్ వేసుకున్నాము. మంచిగా పిండిని మంచి స్మూత్ కలుపుకోవాలండి మనము. చూడండి, చపాతీ పిండి ఎట్లా చేస్తామండి మనము, అదే మాదిరిగా మనం ఈ పిండిని కలుపుకోవాలి మంచిగా. పిండి కలపడంలోనే మనకి మెయిన్. నీకు తెలుసు కదండి పిండి కలుపుట్లో మా మమ్మీ ఎక్స్పర్ట్ అని. మంచిగా కలుపుతుంది ఆమె. నేను కలిపినా కానీ నచ్చదు మా అమ్మ, అందు గురించి నేను కలపను. గట్టిగా ఉండాలి, కొంచెం ఎక్కువ మెత్తగొద్దమ్మా, లూజ్గొద్దు. ఇప్పుడు అమ్మకు కొంచెం ఐడియా లేదండి దీని గురించి. కాకపోతే ఏంటంటే గట్టిగా పోస్తే పలచగా చపాతీ మంచిగా దాలుస్తుంది మంచిగా. చూడండి, మంచిగా కలుపుకోవాలి పిండి. ఇదంతా మనము కలుపుకోవాలి. కలిపి ఒక 10 నిమిషాలు దీనికి రెస్ట్ ఇవ్వాలండి మనం పిండిని. ఈ పిండి ఇట్లా కలుపుకోవాలి మనము. ఒక 10 నిమిషాలు దీనికి రెస్ట్ ఇవ్వాలండి. మంచిగా మనము తడి లేకుండా. అమ్మ మూసి పెట్టేసామా. ఇది మనము ఇట్లా ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి పిండిని. తర్వాత చూపిస్తాను నేను. చూడండి, ఇప్పుడు మనకి పిండి మంచిగా స్మూత్ అయిపోయింది. చూడండి, ఇగో ఇట్లా స్మూత్ కావాలి. చూడండి, ఇగో చూడండి, ఇట్లా రావాలి మనకి. సేమ్ చపాతీ పిండి ఎట్లా స్మూత్గా మనం చేస్తామో ఇది కూడా అంతేనండి. ఎంత స్మూత్గా వస్తేనే మనకి మంచిగా వస్తాయండి ఇవి. చూడండి, ఇప్పుడు ఇగో మనము ఎంత డో తీసుకోవాలని నేను చెప్తాను. ఇంత తీసుకోవాలి మనకి, ఇంత తీసుకోవాలండి. ఫస్ట్ అన్నీ ఇట్లా బాల్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే పిండి మళ్ళీ మనకు ఆరిపోకూడదు. అట్లా అనేసి కొద్దిగా అంతా చేతికి ఇట్లా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకొని ఏమంటున్నా, ఫస్ట్ మనం ఒకటి చూడండి, మంచిగా మనం ఫస్ట్ ఇట్లా చపాతీ ముద్ద అంతా ఒకటి మనం పిండి ముద్ద తీసుకోవాలి. కొద్దిగా ఎక్కువైంది. నేను చెప్పిన కదండి, ప్లాట్ఫామ్ మీద అయితే మనకు నీట్గా మంచిగా వస్తాయి. ఇగో చూడండి, ఇంత పెట్టుకోవాలి. ఇంత పెట్టుకొని కొద్దిగా మనము ఆయిల్ చూస్తున్నారా అండి, ఇట్లనే చేసుకోవాలి మనము. చాలా బాగా వస్తాయండి మనకి. టెన్షన్ లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు. చూడండి, మొత్తం మనము ఇట్లా చేసుకోవాలి. ఎంత వీలైతే మనకి ప్లేస్ తగ్గట్టు ఎంత పెద్దగా చేయాలనుకుంటే అంత పెద్దగా మీరు తాల్చండి. చూడండి, ఇట్లనే మనం చేసుకుంటూనే పోదాము. అది ఇటు సైడ్ మనకు లావు ఉన్నట్టు ఏం టెన్షన్ పడొద్దు. మనం ఫస్ట్ నేను చూపిస్తున్నాను మీకు, ఎందుకంటే నాకు ప్లేస్ చిన్న ఉంది కాబట్టి మీకు ఎట్లా చేయాలో చూపిస్తున్నా. ఇంకో చూడండి, అంతా ఇట్లా దాల్చేసినాం కదండి మనం. ఓకేనా, వీడికి ఆపేసిన నేను. బ్యాటర్ ఉంది కదండి, ఇప్పుడు మనం కొంచెం కలిపి చూడండి, బ్యాటర్ని మంచిగా
అప్లై చేసుకోవాలి. మనం ఎక్కడి వరకు అయితే మనము చేసుకున్నామో ఆ బ్యాటర్ అంతా ఇట్లా దీనికి ఈడికి అప్లై చేసుకోవాలి మనము. ఓకేనా అండి. ఇప్పుడు ఈ స్టార్టింగ్ ఉంది కదా మనకి, చూడండి స్టార్టింగ్ ఓన్లీ మన వేళ్ళతోనే, ఇగో ఈ 2 వేళ్ళతోనే ఇవి లాస్ట్లో ఇట్లా రోల్ చేసుకోవాలి మనం దీన్ని. చూస్తున్నారా అండి. ఇలా మనం ఎంతవరకు తాల్చుకున్నామో మనం అంతవరకు రోల్ చేసుకుంటా పోవాలి అంతే. చూడండి వీడికి రోల్ అయిపోయింది కదా మనకి. ఇప్పుడు దీన్ని కొంచెం మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఇంతే, ఇట్లనే చేసి మళ్ళీ బ్యాటర్ చేస్తూ మొత్తం బ్యాటర్ అప్లై చేసుకోవాలి మనము. అప్లై చేసుకొని చూడండి రోల్ వచ్చేసిందా వీడికి. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని ఇంకా ఎంత వీలుంటే ఎంత మనకు సన్నగా వచ్చేంత వరకు చేసేసేయండి అంతే అండి. ఇగో చూడండి. ఓకేనా, మనకి వీడికి లాస్ట్ అయిపోయింది పిండి అయిందా. దీనికి మళ్ళీ మనం బ్యాటర్ అప్లై చేసుకోవాలి. చూడండి అంతే. దీనివల్లనే మనకు కారీ అనేది ఫ్లప్పీ వస్తుందండి. ఇది మెయిన్, అందుకే మనం ఈ బ్యాటర్ చేసుకున్నాము. చూడండి ఇది అయిపోయింది కదా మనకు. మళ్ళీ రోల్ అంతే అయిపోయింది కదండి మనకి వీడికి. ఇప్పుడు ఏం చేయాలి మనము, ఇట్లా పెట్టుకోవాలి, నీళ్ళున పెట్టుకొని మొత్తం ఇంతే. ఇప్పుడు మనకి ఇది పెట్టినాం కదా, చూడండి మనం దీన్ని చేయాలి మొత్తం మనకి ఎంత వీలుంటే అంత. ఇప్పుడు దీన్ని మళ్ళీ తీసి ఇట్లా పెట్టేసి ఏమి మనం ఒకసారి ఇది మీరు చూసుకుంటారు అనుకోండి, ఒక్క ట్రిప్కే మనకు ఒక 20 కారీలు వచ్చేస్తాయండి అంతే. ఇది ఒక్కటే మనము చూసుకోవాలి, కరెక్ట్ చూసుకోండి. ఇగో చూడండి చూసిరా అండి ఇంతే. ఇక్కడ దగ్గర మళ్ళీ మనము ఒకసారి పై దగ్గర ఒకసారి అనాలి. మరీ సన్నం కూడా కావద్దండి, కొంచెం నేను చూపిస్తాను ఎంత లావు కావాలో మీకు. ఇప్పుడు నేను దాల్చినాను కదండి. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనం ఈ సైడ్లు మొత్తం స్ట్రైట్ చేసుకోవాలండి. చూడండి అయిపోయిందా. ఇది కూడా చేసేసాలి. ఆ పిండి మనకేం వేస్ట్ కాదు, మళ్ళీ నెక్స్ట్ బ్యాటర్లో మనము చేసుకోవచ్చు. అది ఇది మొత్తం తీసేద్దాం. చూసిండ్రండి ఇప్పుడు వచ్చింది కదా మనకి. ఇగో చూడండి ఇంత వెడల్పు చాలు మనకి. చూడండి ఇంత కట్ చేయాలి. చూసిరండి మనకు వచ్చేసి చూడండి ఇంతలా ఉంటే పర్ఫెక్ట్ మనకి సరిపోతుందండి. ఇగో చూడండి ఇంత వచ్చింది అనుకోండి మనకి కారీ అనేది మంచిగా లావుగా వస్తుందండి. ఆ ప్లేట్ ఒకటి చూడండి. ఇగో ఇంకొకటి కూడా చూపిస్తున్నాయి. మనకి ఏం అతుక్కుపోతాయి అన్న టెన్షన్ లేదు, ఎందుకంటే మనం బటర్ అవన్నీ వేసినాం కాబట్టి. అన్నీ ఇట్లా ఒక ప్లేట్లు వేస్తున్నానండి నేను. చూడండి నేను ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసేది కూడా చూపిస్తాను మీకు. చూడండి వచ్చిందా, ఇట్లా చేసుకోవాలి మనము. ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దాం మనం. ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చేసిన కారీలు వేసేద్దాం. చూడండి మనకు వద్దన్న
మంచిగా పొరలు పొరలు వస్తాయి అవి చూడండి. చూసిరండి ఇట్లా కొంచెం మనకి వేగాలి. మనం ఏమి పైకి అనడము అట్లా ఏం చేయలేదు. చూసిండ్రా అండి ఆయిల్ అవే పైకి వచ్చేసినాయి మంచిగా అవి వేగిపోతాయి మనకి. ఇంకా వేగాలి చాలా. ఇప్పుడైతే స్టార్ట్ అయింది వేగడం. టర్న్ ఇప్పుడు వేయొద్దు, కొంచెం వేగినాక మనం టర్న్ చేద్దాం. ఇప్పుడు కొంచెం టర్న్ చేద్దాము. చూడండి వేగాల కొంచెం ఇట్లా వేగిపోవాలి. ఇట్లా మంచిగా పొరలు చూసి రాండి ఎట్లా వస్తున్నాయో. ఇగో చూడండి పొరలు చూడండి. పొరల కారీలు మన ఇంట్లోనే బేకరీ స్టైల్ కారీ. అంతే కదండి, మనం చేయాల్సినవి ఇవే కదా, ఇంట్లోనే చేసుకోవాలన్నీ. చూడండి ఇప్పుడు తీసేద్దాం. మన కలర్ వచ్చేసినాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయి చూసిరండి మన కారీలు. మన ఇంట్లోనే బేకరీ స్టైల్ కారీలు. అంతే కదండి, చక్కగా వస్తున్నాయండి మంచిగా మనకి కారీలు. ఎంత బాగా వస్తున్నాయో చెప్పలేను, ఇంకా అంత బాగా వస్తున్నాయి. చేసి మనం రెసిపీ చేసినామా పాస్ కావాలండి ఏదైనా కానీ. నిజం చెప్తున్నా కదా, చాలా బాగా వచ్చినాయి. అంతే, ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. చూసి మామూలుగా ఏంది అని అనుకోకుండా ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా తెలిసిపోతుందండి మంచిగా. చెప్తున్నా కదా, చూడండి ఎంత బాగా వస్తున్నాయో మీకు కూడా అర్థమవుతుంది. పొరలు ఇట్లా వస్తున్నాయండి. ఇట్లా ఎంత బాగా అంటే అంత బాగా వస్తున్నాయి. చూడండి సూపర్ అంటే సూపర్ కారీలు రెడీ. అట్లా క్రిస్పీ సౌండ్ వస్తుంది ఇట్లా. నెక్స్ట్ బ్యాచ్ వేయడమే అండి. ఇక అయిపోయినాయండి, ఇంకా లాస్ట్ ఫైనల్. అమ్మకు ఒకసారి చూపించేస్తే అమ్మ చేసేస్తూనే ఉంటుందండి. ఎందుకంటే మేము అమ్మ దగ్గర నేర్చుకున్న రెసిపీలే కానీ చెప్తున్నా అండి. ఇప్పుడు కొత్త వెరైటీస్ రెసిపీలు అంటే వాళ్ళకి రావాలంటే కూడా కష్టం. అంతే, వెరీ సూపర్. ఇంకా మా వీడియోలు ఇట్లానే చూడండి, ఇంకా షేర్ చేయండి వీడియోలన్నీ. మీరు షేర్ చేస్తే ఇంకా కొంతమందికి వీడియోలు రీచ్ అవుతాయండి. లైక్ చేయండి కంపల్సరీ. లైక్ చేస్తే కూడా మా వీడియోలు ఇంకా రీచ్ అవుతాయి అందరికీ. అంతే అండి, రిక్వెస్ట్ చేస్తున్నామండి, ఆర్డర్ కాదు. ఆర్డర్ వేయొద్దండి, రిక్వెస్ట్ చేసుకోవాలంతే. అంతే కదండి, అంతే మరి. చూస్తేనే జర మాకు సంతోషం ఉంటుంది. ఆర్డర్ వేయమండి, మీ ఇష్టం చూడండి. మీరు చూస్తారంటే మాకు కూడా చేయాలనిపిస్తుంది ఏదే కానీ. అంతే కదండి, మనసుకు సంతోషం ఏం లేదు.
అడిగిన రెసిపీలు అన్నీ నేను చేస్తూనే ఉన్నానండి. ఎవరెవరు ఏమేమి రెసిపీలు అడుగుతారో నేను తప్పకుండా మిస్ కాకుండా చేస్తూనే ఉన్నానండి. నేను రెసిపీలు నేనైతే మిస్ అవుతలేనండి. అందరు రెసిపీలు చేస్తూనే ఉన్నాను, అందరు చూస్తూనే ఉన్నారు, మళ్ళీ నాకు అడుగుతున్నారు ఇంకా రెసిపీస్. థ్యాంక్ యూ అండి మీకు మళ్ళా, ఎందుకంటే రెస్పాన్స్ ఇస్తున్నారు మంచిగా. ఇంకా కొన్ని రెసిపీలు కూడా ఉన్నాయండి కమెంట్స్లలో, అవి కూడా నేను చేస్తాను. ఇదిగోండి బేకరీ స్టైల్ మన ఇంట్లోనే తయారు చేసిన కారీలు ఎంత బాగా వచ్చినాయండి, చూసిరు కదా. అంతే, కొద్దిగా కష్టం అనుకుంటే మంచి స్నాక్ ఇంట్లోనే మనకు రెడీ అయిపోతుంది. బేకరీకి పోవాల్సిన అవసరం లేకుంటే ఇంట్లోనే చేసుకోవచ్చు అండి. ఇంత బాగా మనకి పిల్లలకి ఇగో చేసి పెడితే వాళ్ళు ఆగుతారా అండి చెప్పండి మీరు? పెద్దోళ్ళు ఆగరు, చిన్నపిల్లలు ఆగరు, ఎవరైనా ఆగరు. కొద్దిగా టీ పెట్టుకొని మంచి టీలో డిప్ చేసుకొని తినండి, సూపర్గా ఉంటాయి ఇవి. నిజం చెప్తున్నా అండి, చాలా బాగుంటాయి. వీటి గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఓకే, పట్టుకుంటే చేసుకుంటే తొందరగా అవుతుంది. మన ఫస్ట్ 1/2 కిలో వేసుకోండి, మేము 1/2 కేజీ వేసినాం. బేకరీకి వెళ్ళాల్సిన అవసరం లేదండి. మండి ఇగో ఒకసారి చూడండి, ఇగో ఇగో చూసిరా అండి, ఎంత క్రిస్పీగా ఎంత బాగా అంటే అసలు నేను చెప్పని అవసరం లేదు. ఇగో చూడండి, ఇగో ఎంత బాగా వచ్చినాయి మనకి. ఇట్లా రావాలండి, చెప్తున్నా కదా, ఎంత బాగా వచ్చినాయి, సూపర్గా ఉండి. ఆయిల్ కూడా మనకి ఎక్కువ పీల్చలేదు, అంత సూపర్గా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయాల్సిందేనండి, ఎందుకంటే అంత బాగుంది కాబట్టి. చూడ ఇప్పుడు ఏందమ్మా, ఏంది మనం టీలో తింటాం, ఇప్పుడు ఒట్టే తినాలి. ఫస్ట్ ఇప్పుడు టీనే టేస్ట్ చేసి చూపించండి. టీలో అయితే మంచిగా నిమ్మలంగా తినవచ్చు. టీ పెట్టుకొని కూర్చుంటే బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వేడి వేడిగా ఉంది కదండి, అందుకే టీ తాగబుద్ధి కాదు. తీసుకోమా, అయ్యో మేము తింటున్నాం కారీ. పొరలు చూడండి, కరకరలు ఆడుతుంది. ఇట్లా పొరలు పొరలు రావాలి మనకి. సూపరా, మీరు చేసుకోండి, టీలో బాగుంటాయి. ఇంకా ఇంకా చూడండి, చాలా బాగున్నాయి కదమ్మా, మంచి రుచి అయినాయి, బాగుంది. టీలో తాగితే ఇంకా మీకు బాగుంటుంది. ఇంట్లో చేసుకున్నా చూడు, బయట తెచ్చుకునేవి చూడు ఎట్లున్నాయి. ఇప్పుడు మనము బేకరీలో కారీలు కొంటాం కదండి, ఒక వర్షం వచ్చింది అనుకోండి, మీరు బేకరీలో కారీలు కొని ట్రై చేయండి ఒకసారి. లోపల మెత్త మెత్తగా అయిపోతాయండి, తినలేము మనం అవి. ఇవి చూడండి, మనం ఇంట్లో అప్పటికప్పుడు కొన్ని కూడా చేసుకోవచ్చు ఈజీగా. 1/2 కేజీ చేసుకున్నా కానీ ఈజీగా అయిపోతాయి. 10-15 నిమిషాలలో మనకి అయిపోతాయండి, నిజం చెప్తున్నా. ఇంకొకటి కూడా తింటానండి నేను కదండి, అంత బాగున్నాయి. మరి ఏం చేద్దాం, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీరు చేయండి, మాకు చెప్పండి ఎట్లా వచ్చింది అనేసి. నిజం చెప్తున్నానండి, చాలా అంటే చాలా సూపర్ సూపర్ సూపర్గా ఉంది. చెప్తేనే మాకు సంతోషంగా ఉంటుంది. నేను మంచిగా ఉన్నది రెసిపీ, అందుకే చెప్తున్నానండి. మిస్ కాకుండా ట్రై చేయండి. అంతే అండి, మీ అందరికీ బాయ్ అండి, బాయ్. బాయ్.